రాజధాని నగర ప్రాంతంలో నిర్దేశించినటువంటి గడువులోపు నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాల మేరకు నగరం నలువైపులా ఒకవైపు టంక్ రోడ్ల నిర్మాణ పనులు, అదేవిధంగా రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్, ప్రభుత్వ ఉద్యోగస్తులకు భవన సదుపాయాలకు సంబంధించిన నిర్మాణ పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇక మంగళగిరి నగరానికి పడవ వైపున నలువైపులా ఈ అభివృద్ధి పనులు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో కీలకమైనటువంటి E15 రోడ్డు అంటే నిడమరు దగ్గర నుంచి మంగళగిరి పాత బస్టాండ్ వరకు మొత్తం 4.5 కిలోమీటర్ల మేర 100 అడుగుల వెడల్పుకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజ్ వ్యవస్థ అనేటువంటి కొలుక్కు వచ్చింది. కేవలం ఒకవైపు తారు లేయర్ వేసినట్లయితే ఈ రోడ్డు అనేటువంటిది ఒక నిర్మాణం పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోడ్డు నిర్మాణం కనుక పూర్తయినట్లయితే అటు నిడమరు వైపు నుంచి వచ్చేటువంటి వరకు కాకుండా అమరావతి రాజధాని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి అన్ని వర్గాల ప్రజానికాన్ని మాత్రం ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ నిడమరు రోడ్డుకు ఉత్తరం వైపు ఉన్నటువంటి అమరావతి టౌన్షిప్లో నవలూరు, ఎర్రబాలెం, కొర్రగల్లు, బేతపూడి గ్రామాలకు చెందినటువంటి రైతుల యొక్క రిటర్నబుల్ ప్లాట్లు అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ యొక్క మౌలిక సదుపాయాల్లో ఎంతో కీలకమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ పనులు కూడా కొలికొస్తున్నాయి. ఇక 40 అడుగులు 50 అడుగుల వెడల్తో రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. అమరావతి టౌన్షిప్కి ఉత్తరం వైపున ఎర్రబాలెం, నీరుకొండ గ్రామాల మధ్య ఉన్నటువంటి ఎంతో కీలకమైనటువంటి E13 రోడ్డు నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అమరావతి రాజధానిలోని మొట్టమొదటి ఎలివేటెడ్ క్యారిడార్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది ఈ రోడ్డులోనే జరుగుతుంది. ఎయిమ్స్ హాస్పిటల్కి ఉత్తర వైపు ఉన్నటువంటి 2 కొండలను తొలుస్తూ ఈ నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. దాదాపు నీరుకొండ దగ్గర నుంచి ఈ డీజీపీ ఆఫీస్ వరకు 10 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. 6 వరుసల రోడ్డు నిర్మాణం, అదేవిధంగా ఈ 2 కొండల మధ్య దాదాపు 3.2 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ క్యారిడార్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇక దాని తర్వాత అమరావతి రాజధానికి వరద ముప్పు నుంచి తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి కీలకమైనటువంటి కొండవీటి వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రాజధాని నగర ప్రాంతంలో మొత్తం 3 రకాల నిర్మాణ పనులు అంటే రోడ్లు, డ్రైనేజీ, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్, ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క అపార్ట్మెంట్ నిర్మాణ పనులు ఇట్లా ఏకకాలంలో పగలు రాత్రి తేడా లేకుండా ఎలాంటి విరామం లేకుండా పనులు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా నిర్మాణ పనులు కొంత జాప్యం జరిగింది. కానీ కేవలం 3 నెలల్లో గత 3 నెలల నుంచి ఈ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఇప్పటికే ప్రకటించారు.